మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం 2025 ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయినా కొంతవరకు అనుకూలముగానే ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రారంభంలో ప్రతి చిన్న విషయానికి కూడా కాస్త కోపము ఆవేశము వస్తుందిగాక ఇంతవరకు ఎంతో కష్టపడి ముందుకు వెళుతున్నాము, ఇప్పుడిప్పుడే ఏదో జరుగుతుంది బాగుందిలే అని అనుకునేటప్పటికీ అన్ని అడ్డాలు వస్తున్నాయి. ఏ పని అనుకున్నా సవ్యముగా ముందుకు సాగటము లేదు. నిన్నటిదాకా ఇంకా బాగుందిలే అని అనుకున్నాను, సరిగ్గా జరుగుతుంది అనేటువంటి సమయానికి వాయిదాలు పడుతూ ఉన్నాయి, లేదా అనూహ్యమైనటువంటి పరిణామాలు మనకు కలుగుతూ ఉన్నాయి, ఎదురవుతున్నాయి అని మానసికమైనటువంటి క్లేశము ఉంటుందిగాక. అందుకని కొంచెము కోపము, జిగుప్స, నిత్రాణ ఇవన్నీ కూడా కొంచెం అధికమవుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు మీకు చేతికి ఖచ్చితముగా అంది తీరుతుంది. మీకు ఏదో విధముగా ధనం ఈ విధంగానే వస్తుంది అని అనటానికి ఉండదు, కానీ ఏదో రకంగా ధనం అయితే మీకు చేతికి అందుతుంది గాక. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా రావాల్సినటువంటి లాభాలు వస్తూనే ఉంటాయి, ఇబ్బంది ఉండదు, వాటికి ఎలాంటి అడ్డంకు ఏర్పడదుగాక. నూతన వస్త్ర ఆభరణాలు అనేటువంటివి నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేయటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి శుభకార్యం వైపు అడుగులు వేయటం అనేది జరుగుతుందిగాక. అలాగే బంధుమిత్రాదులు అందరూ కూడా రావాల్సి ఉంటుందని వాళ్ళతో చర్చోపచర్చలు చేసి అందరినీ ఆనందించేటువంటి విధముగా మీ మాటలు ఉండబోతున్నాయి. అలాగే వాహనము కొనుగోలు చేయటం, ఒక వాహనం కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతుందిగాక. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండబోతున్నాయి. మీకు మిథున రాశి వాళ్లకు దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అంటే అక్కడ వాళ్ళతో ఏదో పరిచయాలు కావటము, తద్వారా మేలు జరగటము అనేటువంటివి ఉంటాయి. మిత్రులను కలుపుకొని మామూలుగా వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి స్నేహితులతో వెళ్ళి. అలాగే గృహమునకు మిత్రులు బంధువులు రాక అనేటువంటిది మీకు చాలా సంతోషకరమైనటువంటిది, ఆనందముగా ఉండటానికి మేలు జరగబోతున్నది. ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి రావటం జరుగుతుంది. వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా మీ అడుగులు ఉండబోతున్నాయి. చిన్నపాటి ప్రయత్నముతోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కావాలి అని తాపత్రయపడుతూ చేసుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు తప్పకుండా వచ్చి తీరుతాయి. చిన్న ప్రయత్నమే చేయండి, మేలు జరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు అనేటువంటివి ఉంటే రాజీ చేసుకోవడం జరుగుతుంది. రాజీ ప్రయత్నాలు జరుగుతాయి మీకు కావాల్సినటువంటి వాళ్ళతో, దయాదులతో. కనుక స్థిరాస్తులు రావటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఆస్తి వచ్చిన తరువాత ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు ముందుగా ఆలోచన చేస్తారు. ఏది ఏమైనా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, వివాదాలు పరిష్కారం చేసుకోవటము, ఉన్నతమైనటువంటి దిశగా మీ అడుగులు ఉండటము అన్నీ కూడా అనుకూలించేటువంటి విధంగానే ఉన్నాయి మిథున రాశి వాళ్లకు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. సినిమా రంగములోనూ టీవీ సీరియల్స్ రంగములో చేసుకునేటువంటి వాళ్లకు ఆచితూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. ఎందుకంటే బాగున్నప్పుడు బాగుంది కదా ఏముంది అని ఒక తప్పటడుగు వేయకుండా 1-2 సార్లు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ముందుకు వెళితే మీకు విజయము లభించి తీరుతుందిగాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. అలాగే విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. కొంచెం శ్రమ పడితే చాలు, మీరు మంచి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించి మెడల్స్ పొందేటువంటి విధముగా ఉండబోతున్నది మీది అని తెలియజేస్తూ, మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శివాలయాలకు అందరము భక్తజనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం.
ఏ పండుగ వచ్చినా, అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము. శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము, సహజమే. కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చెయ్యాలి. ఏమిటి అంటే, మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక. అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది పాటించరు. అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది. అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం. ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది గనక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అందరూ ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం. అలా కాదు. ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం, స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది. శివపంచాక్షరీ మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది. ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది, అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి. ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యథావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము, గుడికి వెళ్ళటము, మనకు చేతనైనటువంటిది పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము, చెరుకు రసము, పళ్ళ రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది. అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు. పళ్ళ రసాలతో పళ్ళు, పలహారాలు ఇవి మాత్రమే పెడతారు. భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని. అయితే అన్ని రకాల వారికి, అన్ని రాసుల వాళ్లకు, 12 రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం. కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి, ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, చంద్రమౌళీశ్వరుడు ఆయన పరమేశ్వరుడికి వేరే ఇది లేదు. కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది 1 కిలో బియ్యము, 1 కిలో బెల్లము. ఈ 2 బియ్యము బెల్లము 2 ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది. ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే, ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం. ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు. అంటే చెయ్యకూడదు అని కాదు, రావాల్సినంత ఫలితము రాదు, తక్కువ ఫలితం వస్తుంది. మరి ఎక్కువ ఫలితము రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది. అందువలన పళ్ళ రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు, సహజము. నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు కనుక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.